Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్లో ఉన్న ఫోర్త్ పార్ట్ ఆఫ్ వీడియో అనేది చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఫోర్త్ పార్ట్లో అర్లీ అండ్ లేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క అర్లీ అండ్ లేట్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఎక్కడన్నా ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి వెళ్తున్నాను. సో పాయింట్ ఏ నుండి బీకి వెళ్తున్నాను. సో నేను ఒక స్పీడ్తో వెళ్ళాను అంటే, సో చూడండి x km/h స్పీడ్తో వెళ్ళాను అంటే, x km/h స్పీడ్తో వెళ్ళాను అంటే, సో ఇక్కడ ఎలా అవుతుంది? సో అర్లీగా వెళ్తున్నాను అనుకోండి. సో అర్లీగా వెళ్తున్నాను. సో అదే y km/h స్పీడ్తో వెళ్తే సో కొంచెం లేట్గా వెళ్తున్నాను. సో కొంచెం ముందుగానే వెళ్ళిపోయాను ఇక్కడ. సో ఇక్కడ లేట్గా వెళ్తున్నాను అంటే వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎలా వస్తుంది? సో అర్లీ అండ్ లేట్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి? అర్లీ అండ్ లేట్ వచ్చినప్పుడు ఈ రెండు, ఇక్కడేమో 5 minutes 5 minutes అర్లీ అనుకోండి, ఇక్కడేమో 5 minutes లేట్ అనుకోండి. సో ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేసుకోవాల్సి వస్తుంది? యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా, సో అర్లీగా వస్తే ఈ యొక్క వాల్యూస్ అనేది మైనస్ చేసుకోండి. సో అర్లీ లేట్ వస్తే ఈ యొక్క వాల్యూస్ అనేది ప్లస్ చేసుకుందాం. సో అర్లీ లేట్ అనేది చూడండి, ఇక్కడ అర్లీగా 5 minutes అర్లీగా వెళ్తున్నాను, అదే స్పీడ్ అనేది కొంచెం తగ్గించాను అంటే 5 minutes లేట్గా వెళ్తున్నాను. ఈ యొక్క టైం డిఫరెన్స్ అనేది ఎలా వస్తుంది? సో వీటి రెండింటిని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో లేట్గా వెళ్తున్నాను. సో చూడండి, ఒక 50 km/h స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఒక 20 minutes లేట్గా వెళ్తున్నాను అనుకోండి. అదే స్పీడ్ అనేది పెంచాను, 60 km స్పీడ్కి పెంచితే అయినా కూడా 10 minutes లేట్గానే వెళ్తున్నాను. సో చూడండి, 10 minutes లేట్గా వెళ్ళేవాడిని 20 minutes లేట్గా వెళ్ళేవాడు. సో స్పీడ్ అనేది పెంచిన తర్వాత 10 minutes లేట్గానే వెళ్తున్నాడు. సో కానీ ఇక్కడ లేట్ ఉంది కాబట్టి దీని యొక్క డిఫరెన్స్ అనేది ఎంత? డిఫరెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో ఇప్పుడు లేట్ వచ్చిందంటే ఈ యొక్క టైమ్స్ అనేది ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో లేట్ అర్లీ వచ్చినా కూడా పాజిటివ్ తీసుకోవాలి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, సో చూడండి, అర్లీ సేమ్ వచ్చింది అంటే మైనస్ వస్తుంది, లేట్ వచ్చిందంటే మైనస్ వస్తుంది. అంటే సేమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. ఇక్కడ 2 different వాల్యూస్ వచ్చినప్పుడు అర్లీ లేట్ లేదా లేట్ అర్లీ వచ్చినప్పుడు పాజిటివ్ చేసుకోవాల్సి వస్తుంది, యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అర్లీ లేట్ మీద డిపెండ్ అయిన ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ పర్సన్ ట్రావెల్డ్ ఫ్రమ్ హోమ్ టు ఆఫీస్ అట్ ది రేట్ ఆఫ్ 12 km/h. హీ రీచ్డ్ 50 minutes early and traveled at the rate of 8 km/h. he reached 15 minutes late. So what is the distance between home and office? సో చూడండి, ఆఫీస్ నుండి హోమ్ నుండి ఆఫీస్కి వెళ్తాడు. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సో 12 km/h స్పీడ్తో వెళ్తే, సో 12 km/h స్పీడ్తో వెళ్తే 15 minutes లేట్గా వెళ్తున్నాడు. 15 minutes అర్లీగా వెళ్తున్నాడు. సో అదే 8 km/h స్పీడ్తో వెళ్తే 15 minutes లేట్గా వెళ్తున్నాడు. 15 minutes లేట్గా వెళ్తున్నాడు. సో ఇప్పుడు ఈ యొక్క ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, స్పీడ్ అనేది 2 కేసెస్లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను స్పీడ్స్ రేషియో అనేది తీసుకుంటున్నా. చూడండి, స్పీడ్స్ రేషియో అనేది ఎలా తీసుకుంటున్నాను? 12 km అండ్ 8 km ఉంది కదా. సో 4తో క్యాన్సిల్ చేస్తే 3:2గా స్పీడ్స్ రేషియో అనేది వచ్చింది. సో ఇప్పుడు టైం రేషియో అనేది తీసుకుందాం. సో ఇక్కడ టైం అనేది 50 minutes ఉంది కాబట్టి, సో ఈ యొక్క 15 minutes అనేది మెన్షన్ చేస్తున్నాడు అంటే మనం టైం రేషియో అనేది తీసుకోవాలి. టైం రేషియో అనేది ఎలా వస్తుంది? 2:3 వస్తుంది. స్పీడ్ అనేది టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటుంది కాబట్టి 3:2 ఉంటే టైమ్స్ యొక్క రేషియో అనేది 2:3గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క 1 part అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యొక్క 1 part ఆఫ్ రేషియో. సో ఈ యొక్క 2:3 ఉంది కదా, 1 part అనేది డిఫరెన్స్ ఉంది. ఈ యొక్క 1 part డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో ఇక్కడేమో 15 minutes అర్లీగా వెళ్తున్నాడు, ఇక్కడేమో 15 minutes లేట్గా వెళ్తున్నాడు. సో టోటల్ దీని మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ? సో టోటల్ ఇక్కడ అర్లీ, సో ఇక్కడ లేట్. సో అర్లీ లేట్ అంటున్నాడు కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేసుకోవాలి. 15 ప్లస్ ఎంత? 15 ఎంత? 30. సో 30 minutes. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 30 minutesకి ఈక్వల్ అవుతుంది. ఎన్ని మినిట్స్కి? 30 minutesకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 30 minutes అయితే, సో ఈ రెండిట్లో ఏదో ఒక పార్ట్ అనేది చూస్ చేసుకోండి. సో నేను ఈ పార్ట్ చూస్ చేసుకుంటున్నా. సో 2 parts ఈజ్ ఈక్వల్ టు 60 minutes. సో 2 parts అనేది 60 minutesకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ ఫార్ములా అనేది వేస్తున్నా. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం.
సో స్పీడ్ అనేది ఎంత ఉందో చూద్దాం. సో ఇక్కడ నేను 2 పార్ట్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి సో కంప్లీట్ ఈ సైడ్ మాత్రమే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ చూడండి స్పీడ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 3 అంటే 12 km/h. స్పీడ్ అనేది 12 km/h ఇంటూ టైం అనేది ఇక్కడ ఎంత ఉంది 60 minutes. సో 60 minutes ఉంది కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60. సో 60 and 60 అనేది క్యాన్సిల్ అయితే సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 12 kilometers. సో డిస్టెన్స్ బిట్వీన్ ద ఆఫీస్ అండ్ హోమ్ ఈజ్ ఈక్వల్ టు 12 kilometers అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం లేదు చూడండి, స్పీడ్స్ రేషియో అనేది రాసుకున్నాం 3:2. దాటిని టైమ్స్ రేషియోగా కన్వర్ట్ చేసుకున్నాం. టైమ్స్ రేషియోగా కన్వర్ట్ చేసుకుంటే 2:3 వచ్చింది. సో 2:3 వచ్చింది. ఈ యొక్క 1 part అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ యొక్క టైం డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 30 minutes అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ కానీ ఏదో ఒకటి తీసుకుంటున్నా. సో ఈ పార్ట్ తీసుకుంటే ఈ టైము ఈ స్పీడ్ మాత్రమే తీసుకోవాలి. సో టైం అనేది ఇక్కడ 2 parts అనేది 60 minutes అయితే 3 parts అనేది 12 km/h. సో 12 km/h ఇంటూ 60 minutes బై 60 అంటే 12 km/h ఇంటూ 1 hour విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 kilometers. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 12 kilometers అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సెకండ్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 2. సో సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఏ బాయ్ వాక్స్ ఫ్రమ్ హిజ్ హౌస్ టు స్కూల్ అట్ ది రేట్ ఆఫ్ 12 km/h 12 km/h స్పీడ్తో వెళ్తుంటే సో ఏమన్నాడు 10 minutes లేట్ అన్నాడు. సో 10 minutes లేట్ అన్నాడు. సో అదే కానీ 15 km/h స్పీడ్తో వెళ్తే 15 km/h స్పీడ్తో వెళ్తే ఏమంటున్నాడు 10 minutes అర్లీగా వెళ్తున్నా అంటున్నాడు. సో 10 minutes అర్లీగా వెళ్తున్నాడు. సో 15 km స్పీడ్తో వెళ్తే 10 km అర్లీగా వెళ్తున్నాడు. 12 km స్పీడ్తో వెళ్తే 10 minutes లేట్గా వెళ్తున్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి స్పీడ్స్ యొక్క రేషియో అనేది తీసుకుంటున్నా. స్పీడ్స్ యొక్క రేషియో అనేది ఎలా వస్తుంది, సో 12:15 దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3తో క్యాన్సిల్ చేస్తే 3 4s 12 3 5s 15. సో స్పీడ్స్ రేషియో అనేది 4:5గా వచ్చింది. సో ఇప్పుడు టైమ్స్ రేషియో అనేది ఎలా రాసుకోవచ్చు, 5:4గా రాసుకోవచ్చు. ఈ యొక్క 1 part టైం పార్ట్ అనేది డిఫరెన్స్. సో ఈ యొక్క టైంలో 1 part డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ లేట్ అంటున్నాడు అర్లీ అంటున్నాడు, ఒకటేమో లేటు ఒకటేమో అర్లీ, 2 అనేది డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకోవాలి. 20 minutes టైం ఈజ్ ఈక్వల్ టు 20 minutes వస్తుంది అనమాట. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 20 minutes. సో 1 part ఈజ్ ఈక్వల్ టు 20 minutes అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఆ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి టైం అనేది 5 partsకి ఈక్వేట్ చేసుకుంటున్నా. 5 parts ఈజ్ ఈక్వల్ టు 100 minutes. సో టైం అనేది 100 minutesకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు స్పీడ్ అనేది 4 parts అంటే 12 kilometers. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది ఇక్కడ ఎంత 12 km/h ఇంటూ టైం అనేది ఎంత ఉంది ఇక్కడ 100 minutes. 100 minutesని అవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే డివైడెడ్ బై 60. సో 0 and 0 విల్ గెట్ క్యాన్సిల్, 6 విల్ గెట్ క్యాన్సిల్ బై 2 times. సో 2 into 10 ఈజ్ ఈక్వల్ టు 20 kilometers. సో డిస్టెన్స్ బిట్వీన్ ద హోమ్ అండ్ స్కూల్ ఈజ్ ఈక్వల్ టు 20 kilometers అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, if a car runs at the 40 km/h reaches his destination by 11 minutes late. So he increased his car speed by 10 km/h, then also it is late by 5 minutes. Then find the distance traveled by the car. So చూడండి 40 km/h స్పీడ్తో వెళ్తే 40 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. సో అప్పుడు ఏమైంది 11 minutes లేట్గా వెళ్ళాడు. 11 minutes లేట్. సో 11 minutes లేట్గా వెళ్ళాడు. సో తర్వాత ఏమన్నాడు, సో క్వశ్చన్ చూడండి క్లియర్గా చూడండి. సో హీ ఇంక్రీజ్డ్ కార్ స్పీడ్ బై 10 km/h. ఇంక్రీజ్డ్ బై అన్నాడు అంటే ఉన్న ప్రజెంట్ స్పీడ్కి ఇంక్రీజ్ చేస్తున్నాడు. అంటే 10 kilometers ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే 50 km/h 50 km/h స్పీడ్కి ఇంక్రీజ్ చేశాడు. సో చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట ఫ్రెండ్స్ ఇది. సో 40 km/h రీచెస్ హిస్ డెస్టినేషన్ బై 11 minutes లేట్. సో హీ ఇంక్రీజ్డ్ ఏ కార్ స్పీడ్ బై 10 kilometers అంటాడు. ఇంక్రీజ్డ్ బై 10 kilometers అన్నాడు అంటే ఉన్న ప్రజెంట్ స్పీడ్కి 10 kilometers అనేది 10 km/h స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేశాడు. అదే ఇంక్రీజ్డ్ 2 అన్నాడు అనుకోండి 40 kilometers నుంచి 10 kilometers వరకు చేంజ్ చేశాడని వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏమన్నాడు ఇంక్రీజ్డ్ బై 10 km/h అన్నాడు కాబట్టి ఉన్న ప్రజెంట్ స్పీడ్కి 10 km/h స్పీడ్ అనేది పెంచాం. సో ఇప్పుడు ఏమన్నాడు
అయినా కూడా 5 మినిట్స్ లేట్ అంటున్నాడు. సో 5 మినిట్స్ లేట్గా వెళ్తున్నాడు. సో 50 km/h స్పీడ్తో వెళ్ళినా కూడా 5 మినిట్స్ లేట్గానే వెళ్తున్నాడు. సో ఇది కూడా లేటే. మనకు రెండు కేసెస్లో కూడా ఏమొస్తుంది ఇక్కడ లేట్ అని వస్తుంది. సో ఇప్పుడు స్పీడ్ యొక్క రేషియో అనేది రాసుకుందాం. స్పీడ్స్ యొక్క రేషియో అనేది ఎలా వస్తుంది? 40:50 అంటే 4:5గా స్పీడ్స్ రేషియో రాసుకోవచ్చు. సో టైమ్స్ రేషియో అనేది ఎలా వస్తుంది? 5:4గా రాసుకోవచ్చు. టైం రేషియో ఎంత? 5:4గా రాసుకోవచ్చు. ఈ యొక్క 1 పార్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో ఈ యొక్క టైంలో ఈ యొక్క 1 పార్ట్ డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో ఇక్కడున్న 11 మినిట్స్ లేటే, ఇక్కడున్న 5 మినిట్స్ లేటే. రెండు లేట్ ఉన్నాయి కాబట్టి, రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో 11 - 5 = 6 మినిట్స్. సో 6 మినిట్స్ టైం అనేది ఎంత? 6 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది. సో 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 6 మినిట్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందామంటే నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, ఫస్ట్ పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇందులో ఉన్న టైము స్పీడ్ని యూస్ చేసుకొని డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 4 అంటే 40 km/h. 40 km/h ఇంటూ ఇక్కడున్న టైం అనేది ఎంత? 5 పార్ట్స్ కదా. 1 పార్ట్ అనేది 6 అయితే 5 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో చూడండి, 5 పార్ట్స్ అనేది టైం దేనికి ఈక్వల్ అవుతుంది? 1 పార్ట్ అనేది 6 అయితే 5 పార్ట్స్ అనేది 5 6 30 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు టైం అనేది ఎలా తీసుకోవాలి? హవర్స్లో తీసుకోవాలి. 30 మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేసుకుంటే /60 అవుతుంది. సో ఇప్పుడు 0 and 0 3 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 అనేది ఇక్కడ 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ కవర్డ్ ఎంత? సో డిస్టెన్స్ అనేది ఎంత? 20 కిలోమీటర్స్ వచ్చిందనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ చేసింది ఏం లేదు. సో చూడండి, స్పీడ్స్ రేషియో 4:5 వస్తే టైం రేషియో 5:4 వస్తుంది. ఈ యొక్క 1 పార్ట్ డిఫరెన్స్ అనేది ఇక్కడున్న 6 మినిట్స్కి డిఫరెన్స్కి అవుతుంది. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న స్పీడ్, అందులో ఉన్న టైం అనేది యూస్ చేసుకొని ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4, ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 4 ఫ్రెండ్స్. ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బాయ్ వాకింగ్ అట్ ది రేట్ ఆఫ్ 5 km/h ఫ్రమ్ హిస్ హోమ్ రీచెస్ హిస్ స్కూల్ బై 20 మినిట్స్ లేట్. 5 km/h స్పీడ్తో వెళ్తే 20 మినిట్స్ లేట్గా వెళ్తాడంట. సో 20 మినిట్స్ లేట్గా వెళ్తున్నాడు. అదే నెక్స్ట్ డే ఇంక్రీజ్డ్ హిస్ స్పీడ్ బై 6 km/h. ఇంక్రీజ్ హిజ్ స్పీడ్ టు 6 km/h అన్నాడు. అంటే 5 km/h స్పీడ్ నుంచి 6 km/h స్పీడ్కి ఇంక్రీజ్ చేశాడు. అదే కన్నా 5 km/h నుంచి ఇంక్రీజ్డ్ బై 6 km అన్నాడు. అంటే 5 km ఉన్న స్పీడ్కి 5 km/h అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు 11 km/h వస్తుంది. కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నాడు? ఇంక్రీజ్డ్ హిజ్ స్పీడ్ టు 6 km/h అన్నాడు. 2 అంటున్నాడు కాబట్టి ఉన్న స్పీడ్కే ఈ యొక్క స్పీడ్ అనేది ఉన్న స్పీడ్ నుండి ఈ యొక్క స్పీడ్ వరకు తీసుకొని ఇంక్రీజ్ చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 km/h స్పీడ్తో వెళ్తే 20 మినిట్స్ లేట్ అంటున్నాడు. అదే 6 km/h స్పీడ్తో వెళ్ళినా కూడా 5 మినిట్స్ లేట్ అంటున్నాడు. సో రెండు కేసెస్లో కూడా ఇక్కడ లేట్ అంటున్నాడు. సో ఇక్కడ లేట్ ఉంది, ఇక్కడ లేట్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేయాల్సి వస్తుంది. 20 - 5 ఎంత? 15 మినిట్స్. సో టైం ఈజ్ ఈక్వల్ టు 15 మినిట్స్. సో టైం అనేది ఇక్కడ 15 మినిట్స్ అనేది టైం డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది తీసుకుందాం. స్పీడ్స్ రేషియో చూడండి ఎట్లా వస్తుందో. సో స్పీడ్స్ రేషియో అనేది 5:6. స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉంది? 5:6గా ఉంది. ఇప్పుడు టైం రేషియో అనేది ఎలా వస్తుంది? 6:5 అవుతుంది. ఈ యొక్క 1 పార్ట్ ఆఫ్ టైం డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ యొక్క 15 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ యొక్క 1 పార్ట్ ఆఫ్ టైం డిఫరెన్స్ అనేది 15 మినిట్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ పార్ట్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నా. ఈ పార్ట్లో ఉన్న స్పీడ్, ఈ పార్ట్లో ఉన్న టైం అనేది కన్సిడర్ చేసుకొని ఈ యొక్క డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఈ యొక్క 6 పార్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. 1 పార్ట్ అనేది 15 అయితే 6 పార్ట్స్ అనేది ఎంత వస్తుంది? 90 మినిట్స్. సో 6 పార్ట్స్ ఆఫ్ టైం ఈజ్ ఈక్వల్ టు 90 మినిట్స్. ఈ యొక్క 6 పార్ట్స్ ఆఫ్ టైం అనేది యూస్ చేసుకొని ఈ యొక్క 5 పార్ట్స్ ఆఫ్ స్పీడ్ ఎంత? 5 km/h. ఈ యొక్క టైము, ఈ యొక్క స్పీడ్ అనేది యూస్ చేసుకొని డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ అనేది ఎంత ఉంది ఇక్కడ? 5 km/h. సో ఈ కేసులో ఉన్న స్పీడ్ మాత్రమే తీసుకోవాలి. 5 km/h అనేది ఏమో స్పీడ్ వస్తుంది, ఇంటూ టైం అనేది ఎంత వస్తుంది? ఇక్కడ టైం అనేది 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 90 మినిట్స్. సో 90 మినిట్స్ కాబట్టి హవర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే /60 చేయాలి. 0 and 0 విల్ గెట్ క్యాన్సిల్.
సో ఇప్పుడు చూడండి 9 5 45, 45/6, 45/6. సో 6 అనేది 45తో ఎలా డివైడ్ అవుతుందా? అవ్వదు. సో దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఎలా వస్తుందో చూద్దాం. సో చూడండి 6 7s 42, 6 7s 42, రిమైండర్ ఎంత 3, 3 డివైడెడ్ బై 6, 3 డివైడెడ్ బై 6 ఈజ్ నథింగ్ బట్ 1 డివైడెడ్ బై 2. సో 7 1/2. సో 7 1/2 కిలోమీటర్స్ లేదా 7.5 కిలోమీటర్స్. 7.5 కిలోమీటర్స్ అనేది ఇక్కడున్న టోటల్ డిస్టెన్స్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఏ మ్యాన్ వాకింగ్ అట్ ది రేట్ ఆఫ్ 4 km/h from his house to reaches his railway station by 10 minutes late. If he walks 6 km/h, he reaches his target on time. Then find the distance between his house and railway station. చూడండి 4 km/h స్పీడ్తో 4 km/h స్పీడ్తో నడుస్తున్నప్పుడు సో 10 minutes లేట్గా వెళ్ళాడు. సో 10 minutes లేట్గా వెళ్ళాడు అనమాట. డెస్టినేషన్కి 10 minutes లేట్గా వెళ్ళాడు. సో అదే స్పీడ్ అనేది 6 km/h స్పీడ్తో నడిస్తే 6 km/h స్పీడ్తో నడిస్తే సో లేట్గా వెళ్ళలేదు, అర్లీగా వెళ్ళలేదు, కరెక్ట్ టైంకి వెళ్ళాడు. సో కరెక్ట్ టైంకి వెళ్ళాడు అంటే ఇక్కడ మనం ఎటువంటి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్పీడ్ అనేది 4 km/hతో వెళ్తే 10 minutes లేట్గా వెళ్ళాడు, 6 km/h స్పీడ్తో వెళ్తే కరెక్ట్ టైంకి ఆ యొక్క డెస్టినేషన్ అనేది రీచ్ అవుతున్నాడు. సో ఇప్పుడు చూడండి స్పీడ్స్ రేషియో అనేది రాసుకుంటున్నా. స్పీడ్స్ రేషియో అనేది 4:6 కదా. సో 4:6ని ఎలా రాసుకోవచ్చు? 2:3గా ఈ యొక్క స్పీడ్స్ రేషియో అనేది రాసుకుంటున్నా. ఈ యొక్క నెక్స్ట్ ఇక్కడ టైం రేషియో అనేది ఎలా వస్తుంది? టైం రేషియో అనేది ఎలా వస్తుంది? స్పీడ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 3:2గా ఈ యొక్క టైం రేషియో అనేది రాసుకోవచ్చు. ఈ యొక్క 3:2లో 1 part ఆఫ్ టైం డిఫరెన్స్ అనేది దేని వల్ల వస్తుంది? ఇక్కడ వచ్చిన 10 minutes అనేది ఈ యొక్క టైం డిఫరెన్స్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ యొక్క పార్ట్ అనేది కన్సిడర్ చేసుకొని మనకు కావాల్సిన డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క 2 parts అనేది టైం దేనికి ఈక్వల్ అవుతుంది? 20 minutesకి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు టైం వాల్యూ అనేది వచ్చింది. ఇక్కడ స్పీడ్ అనేది ఎంత ఉంది? ఇక్కడ 3 parts అంటే 6 km/h. ఇప్పుడు టైం ఉంది, ఇక్కడున్న స్పీడ్ ఉంది. డిస్టెన్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేది ఎంత ఉంది? స్పీడ్ అనేది ఏమో 6 km/h, స్పీడ్ అనేది ఏమో 6 km/h ఇంటూ టైం అనేది ఎంత ఉంది? ఇక్కడ 20 minutes. 20 minutes అంటే 20 minutesని అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60 చేసుకుంటాం. సో ఈ యొక్క 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడున్న 6 అనేది 6తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మిగిలింది ఏమి? ఇక్కడ 2. సో ఈ 2 అనేది ఏమి? 2 kilometers. ఈ 2 kilometers అనేది డిస్టెన్స్ అవుతుంది అనమాట. ఈ యొక్క మ్యాన్ అనేవాడు ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ అనేది పడుతుంది? 2 kilometers అనేది ఇంటి నుండి రైల్వే స్టేషన్కి ఉన్న డిస్టెన్స్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో దీంతో మనకి ఇప్పుడు అర్లీ అండ్ లేట్ అనే పార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కవర్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.